వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేయబోతున్నాను. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవాల ప్రతిదృశ్యం వైఆర్ టీవీ. నిజాలను చాలా నిర్భయంగా కుండ బద్దలు కొట్టినట్టుగా మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు చాలా ఛానళ్ళు మీరు చూసి ఉంటారు, కానీ వాస్తవాలను మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసలు సిసలైన వాస్తవాలను తెలియజేసేది కేవలం వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే. ఇప్పటి వరకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక టైటిల్ పెట్టినా అది దేనికి పెట్టినా ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. రేవంత్ రెడ్డి రాజీనామాకు డెడ్లైన్ మార్చిలో కొత్త సీఎం అనే దీనికి అసలు జరిగిన అంశం ఏంటి, ఏం కథ అనేది మీ అందరికీ కాస్త వివరంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం ఎవరైతే బట్టి విక్రమార్క, అతనితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తనతో పాటు మరికొంత మంత్రులు వీళ్ళందరూ కూడా పోటీ పడ్డారు. నేను సీఎం అంటే నేను సీఎం అంటూ లొల్లి చేసిరు. సో ఫైనల్గా ఎవరైతే మద్దతుదారులు ఉంటారో దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికే అంతిమంగా ఒక 4-5 ఎక్కువగా కూడా మద్దతు తెలిపిన పరిస్థితి అయితే కనబడింది. దానిలో భాగంగా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూడా ఎన్నుకోవడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత తాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పూర్తి స్థాయిలో ఎల్బీ స్టేడియంలో పూర్తిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి స్టిల్ ఈరోజు అంటే 1/12/2025 1వ నెల 12వ తారీఖు 2025 వరకు ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా చేశాడా, లేకపోతే పార్టీ కార్యకర్తలకు ఏమైనా చేశాడా, లేకపోతే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు లాభం చేకూర్చారా, పార్టీకి సంబంధించిన మంత్రులకు ఏమైనా చేశారా, పార్టీలకు సంబంధించిన సీఎంకి ఏమైనా చేశాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. సో ఇదే అంశానికి సంబంధించి కాస్త నేను లోతుగా ఆరా తీసే ప్రయత్నం చేస్తాను. దీంట్లో భాగంగా సంచలనమైన విషయాలు, విస్తుపోయే విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఏంటి అనేది మీరు కాస్త ఒక కన్ను నాపై వేసి ఉంచండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశంలో భాగంగా ఇప్పటి వరకు ఎవరికీ తెలియని మరికొన్ని ఎపిసోడ్లు కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారికి సంబంధించి జరిగిన ఎపిసోడ్లో అసలు ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, ముఖ్యమంత్రి పార్టీ ప్రయోజనం కోసం అయితే ఇప్పటి వరకు చేసింది ఎక్కడా లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో జరిగిన ఎపిసోడ్లలో అసలు సిసలు వాస్తవాలన్నీ కూడా మనం చూస్తాం. సో పూర్తిగా కూడా ముఖ్యమంత్రి గారు ఏం చేసిండు, ఏం కథ, ఏం చేస్తున్నాడు అనేది కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ పేరు కానీ, ఇంద్రమ్మ పేరు కానీ, సోనియా గాంధీ పేరు కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ ఇదంతా కుటుంబ పాలన అనే విషయాన్ని ఫస్ట్ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గ్రహించాలి. ఎందుకంటే ఇది కుటుంబ పాలన అన్నది 100% నిజము అనేది కూడా మీరు ఈ వాస్తవాన్ని ధృవీకరించాలి. ఇది జాతీయ కాంగ్రెస్ పార్టీ అయినా, ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ అయినా, ఏ కాంగ్రెస్ అయినా పూర్తి స్థాయిలో ఇది కుటుంబ పాలన అనే విషయాన్ని మీ అందరికీ గుర్తుపెట్టుకోవాలి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో జరిగిన మరో ఎపిసోడ్ ఏంటి మీ అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా పూర్తిగా కూడా ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ యనుమల రేవంత్ రెడ్డి, యనుమల తిరుపతి రెడ్డి, యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా రాజకీయం చేస్తున్న పరిస్థితి కనబడింది. సో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తెచ్చే విధంగా పార్టీ కార్యకర్తలను ప్రోత్సహించడం, మంత్రులను ప్రోత్సహించడం, ఎమ్మెల్యేలను ప్రోత్సహించడం, ఎమ్మెల్సీలను ప్రోత్సహించడం, ఎంపీలను ప్రోత్సహించడం ఎక్కడా జరగలేదు. కేవలం ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడని, ఎవరు హద్దులు మీరి మాట్లాడని, ఎవరికి నచ్చినంగా వాళ్ళు మాట్లాడే విధానం మాత్రమే కాంగ్రెస్ పార్టీలో కనబడింది. సో పూర్తి స్థాయిలో ఈ కాంగ్రెస్ పార్టీకి జరిగిన ఈ మొత్తం ఎపిసోడ్లలో జరిగిన విధ్వంసకరమైన అంశం ఏంటంటే ఈ 365 రోజులలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరిగిన ఎపిసోడ్లలో ఎక్కడ కూడా అభివృద్ధికి సంబంధించి కానీ, కాంగ్రెస్ పార్టీకి పేరు వచ్చే విధంగా కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేరు విషయంలో ఎక్కడ కూడా మీకు కనిపించిన దాఖలాలు ఎక్కడ కూడా కనిపించవు. సో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి పేరు వచ్చే విధంగా యనుమల రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక కార్యక్రమాన్ని చేపట్టిండు అంటే అది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏవీ లేవు అని కూడా చెప్తారు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ ఒక్క విషయంలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఒక మాట మీద కట్టుబడి ఉండండి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూస్తున్న సిచ్యువేషన్లలో ఒక 4 అంశాలను చూద్దాం. మొట్టమొదటిగా ఒక అంశానికి సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేను సెక్రటరియట్లో పెడుతున్నా అని చెప్పిండు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించి చూశారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చే విధంగా ఒక్కటి కూడా చేయలేదు యనుమల రేవంత్ రెడ్డి. అంటే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా కూడా అప్రతిష్ట పాలు చేస్తూ కేవలం రేవంత్ రెడ్డి పేరును మాత్రమే బ్రాండ్ ఇమేజ్గా మారే విధంగా ప్రయత్నాలు కొనసాగుతూ వచ్చిండు. అయితే రేవంత్ రెడ్డికి సంబంధించి తన ఇమేజ్ని పూర్తి స్థాయిలో కూడా
కూడా ఏంది అంటే ప్రజలలో నానే విధంగా ప్రయత్నం చేశాడు కానీ ఆ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అనేది డ్యామేజ్ అయిపోయింది. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అర్థం చేసుకోవాలి. దాంతోపాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటేనే కూడా పక్కకు జరుగు అనే పరిస్థితి కూడా ఈరోజు వచ్చింది. ఆఖరికి యనుమల రేవంత్ రెడ్డి పేరు చెప్తే ఇక గ్రామాలలో పల్లెలలో జల్లడబడితే ఎట్లా ఏ రేంజ్లో తిరగబడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఇక దీని తర్వాత ఇంకేమున్నది, రాష్ట్రానికి సంబంధించిన 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీల గురించి మనం ఎక్కడైనా మాట్లాడితే మనకంటే ముందే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎవడువాడు ఇచ్చింది, ఎక్కడ జరిగింది, ఈ మేనిఫెస్టో అంశాలు ఏంది అనేది కూడా ఆరా తీసే ప్రయత్నం జరిగింది. సో 3 అంశాలు కూడా కొట్టుడుపోయినాయి. కాంగ్రెస్ పార్టీ పేరుకు సంబంధించి అప్రతిష్ట పాలైపోయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ కార్యకర్తలకు జోష్ నింపని పరిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. సో పర్టికులర్గా మీరు ఆలోచించాల్సిన 2 విషయాలు ఏంది అంటే, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వలసవాద కాంగ్రెస్ నేతలు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టిలో కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయిన పరిస్థితి కనబడింది. కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం. దాంట్లో ఎప్పుడైనా సునామీ వస్తుంది, ఏదైనా వస్తుంది, ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరికి నచ్చినట్టుగా మాట్లాడచ్చు. ఉదయం ఒక ప్రెస్ మీట్ జరిగితే దానికి యాంటీగా మధ్యాహ్నం వస్తుంది, దానికి మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం ప్రెస్ మీట్ జరిగితే ఇవన్నీ 3 సందర్భాలు కూడా వస్తాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. సో పూర్తిగా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కొలాప్స్ చేసింది ఎవరు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరంటే మహేష్ కుమార్ గౌడ్. ఆయనకు సంబంధించి ఆయన ఉన్నాడు కదా అన్న, రేవంత్ రెడ్డికి ఎట్లా వస్తుంది అంటే, ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ పార్టీకి ఎంత పేరు వస్తుందో ప్రభుత్వానికి కూడా అంతే పేరు రావాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఎలా అంటే పూర్తిగా కూడా గ్రాఫ్ డౌన్ అయిపోయిన పరిస్థితి కనబడింది. మరి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎవరిని కోరుకుంటున్నారు, తెలంగాణ ప్రాంత ప్రజలు ఎవరు కావాలని కోరుకుంటున్నారు, తెలంగాణ ప్రాంత ప్రజానిక మొత్తం సబ్బండ వర్గాలు కూడా ఎవరు కావాలని కోరుకుంటున్నారు అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఎందుకు కేసీఆర్ కావాలి? కేసీఆర్కు తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఉన్న సంబంధం ఏంది? ఎందుకు పదే కేసీఆర్ కంటే గొప్ప వ్యక్తులు లేరా, లేకపోతే కేసీఆర్ కంటే ఇంకెవరు లేరా అనేది చాలామంది కూడా నాతో అంటుండే. అయితే నేను దీంట్లో ఒక ప్రధానమైన అంశాన్ని మీ అందరికీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఏంది అంటే, ఒక్కసారి మీరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూడాలి. ఇక్కడ మీకు కనబడుతున్న వ్యక్తి కేసీఆర్ను ఎందుకు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇప్పటికీ కూడా హర్షిస్తున్నారు, తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇప్పటికీ కూడా ఎందుకు స్వాగతిస్తున్నారు, తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎందుకు కేసీఆర్ కావాలని నినాదం చేస్తున్నారు అనే విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఇక్కడ కేసీఆర్కు రేవంత్ రెడ్డికి నక్కకు నాగలో కనుకున్నంత డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, కేసీఆర్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో చాలా గొప్పమైన వ్యక్తి. ఎందుకంటే 14 సంవత్సరాలు నిర్విరామంగా నిరాటకంగా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఏ పదవి లేకున్నా కేవలం తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా పోరాటం చేసిన అతి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ తెలంగాణలో ఓన్లీ కేసీఆర్ అనే పదం మీ అందరికీ వినబడుతుంది. మరి కేవలం పదవుల కోసం తొక్కుకుంటూ వచ్చి పదవులకు మాత్రమే కావాలి, ముఖ్యమంత్రి పీఠమే కావాలనుకుంటూ వచ్చిన వ్యక్తికి రేవంత్ రెడ్డి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఇద్దరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ పార్టీని కాపాడిండు, కార్యకర్తలను కాపాడిండు, సమాజాన్ని కాపాడిండు, తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా కేసీఆర్ మారిండు. సో ఈ ఇద్దరికి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు, అవన్నీ మనం పక్కన పెడదాం. ఇక పక్కన పెట్టిన తర్వాత ఒక్కసారి నిన్న జరిగిన ఈ బాధాకరమైన సన్నివేశం నాకు నిన్న సాయంత్రం పూర్తి స్థాయిలో చూశాను. సో పూర్తిగా నిన్న సాయంత్రం మనం లైవ్ పెడదాం అనుకున్నాం. కానీ వాస్తవం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఇది నిజాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఇక నుండి నేను చెప్పబోయే మార్నింగ్ న్యూస్ చాలా కుండ బద్దలు పడు బాజాత్తుగా చెప్తున్నా, ఓపెన్గా ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ క్లారిటీగా ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఇక్కడ రౌడీజం నడుస్తుందా, గూండాయిజం నడుస్తుందా, పోలీసుల దగ్గర నుండి దాడి చేయిస్తున్నారా? ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ ఒకటి చెప్పాలి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుమల రేవంత్ రెడ్డిజీ ఒకటి చెప్పాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏ దిక్కుకైనా వెళ్ళండి, దాడులు దేనికి సంస్కృతి. మొన్నటి వరకు తెలంగాణ మన కాంగ్రెస్ భవన్కు సంబంధించి, గాంధీ భవన్కు సంబంధించి భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద ఒకరికొకరు కేసులైనా అది తెలిసిన విషయమే. ఈరోజు భువనగిరి అడ్డాలో నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ కిల్లాలో బీఆర్ఎస్ పార్టీ జెండాను, అందులో ముఖ్యంగా నాకు చాలా బాధాకరంగా అనిపించింది ఏంటంటే, కేసీఆర్ ఫోటోను పట్టుకున్నారు చూడు, ఇగో ఇక్కడ కనబడుతున్న కేసీఆర్ ఫోటో. ఈ కేసీఆర్ ఫోటోను ఇట్లా పట్టుకొని ఇట్లా ఎత్తేసినప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క యువకుడికి నరనరాన జివ్వుమని రక్తం సలసలసల మరిగేటట్టుగా అయిపోయిన పరిస్థితి కనబడింది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి నువ్వు గౌరవిస్తలేవు. మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు, ఈ రాష్ట్రాన్ని తెచ్చిన గొప్ప యోధుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోటో పట్టుకొని ఇట్లా నేల కేసు కొడితే ఇప్పుడు సైబర్ క్రైమ్లో మేము ఎన్ని కేసులు పెట్టాలి? ఇది తెలంగాణ రాష్ట్ర గౌరవ యనుమల రేవంత్ రెడ్డి చెప్పాలి, నాకు ఆయన్నే చెప్పాలి, లేదా రాష్ట్ర డీజీపీ చెప్పాలి. పోలీసు వాళ్ళతోని కేసులు పెట్టిస్తున్నావు కదా, మరి ఈరోజు రేవంత్ రెడ్డి
మా ఉద్యమ నాయకుడు, మా తెలంగాణ రాష్ట్ర రథసారథి 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోటో పట్టుకొని దాని మీద ఏ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నావు? మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి నువ్వు పాలమూరు బిడ్డ అంటావు, ఆ పాలమూరు సరిహద్దులలో ఉన్న కడప రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్నావా, లేకపోతే తెలంగాణలో ఈ పాశ్చాత్య సంస్కృతి ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు? ఏంటిది ఇది? దీనికి ఏమన్నా సమాధానం చెప్తావా? ఈరోజు నల్గొండ జిల్లాకు సంబంధించిన దాడిని నేను ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నా, బాజాప్తగా ఖండిస్తా, బరాబరి ఖండిస్తా. ఇది నా తెలంగాణ రాష్ట్రం, 1200 మంది విద్యార్థుల అమరవీరుల సాక్షిగా ఏర్పడిన రాష్ట్రం. అందరి లెక్క వేషాలు వేసుకొని వార్తలు చదువుతలేను, అందరి లెక్క వేషాలు చెప్పుకొని వార్తలు చెప్తలేను. నీతి, నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణతో చెప్తున్నా. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోటో పట్టుకొని నేలకేసి కొట్టే అంత ధైర్యం ఎవరిచ్చిర్రు అంటే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలే ఇచ్చిల్లు. అవును, మన ఒంట్లో సావజ్ వచ్చిందా, నెత్తురోజు వచ్చిందా, ఉప్పు కారం తింటలేమా? తెలంగాణ ప్రాంత పౌరుషం గడ్డ ఏడబోయింది. నేను బీఆర్ఎస్ పార్టీ ప్రతి నాయకుడిని అడుగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ పోలీసులు వచ్చిళ్ళు, హౌస్ అరెస్టులు చేసిరు. ఎవరు హౌస్ అరెస్టులు చేసేది? మీరు హౌస్ అరెస్టులలో ఎందుకు కూర్చుంటారు? అరే భయ్, మా తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమ సింహం కేసీఆర్ ఫోటో పట్టుకొని నేలకేసి కొట్టిండు అంటే మనం ఎందుకు మౌనంగా ఉండాలి? ఒక మగాడిగా పుట్టినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో ఏర్పడిన ఈ రాష్ట్రం కోసం దాంతోపాటు 14 సంవత్సరాల పాటు నిరంతరాయంగా నిర్విరామంగా పోరాటం చేసిన కేసీఆర్ను ఫోటో పట్టుకొని నేలకేసి కొడతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ ఎడబోయిలు. తెల్లారు లేవంగానే మొత్తం అప్డేట్స్ వస్తున్నాయి. హౌస్ అరెస్ట్ అయితే ఒక్కరు హౌస్ అరెస్ట్ అయితే నల్గొండ జిల్లాలో లేరా? నల్గొండ జిల్లా పౌరుషం ఏమైపోయింది? తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా ఊపిరి పోసింది కదా, అదే నల్గొండ గర్జన ఎక్కడైపోయింది? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫోటో పట్టుకొని ఆ ఎన్ఎస్యుఐకు సంబంధించిన నేతలు నేలకేసి కొడతారా? ఇదా రేవంత్ రెడ్డిని నేర్పించేది? ఇదా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ? ఇదా ఎన్ఎస్యుఐ క్రమశిక్షణ? ఇదా రాహుల్ గాంధీ నేర్పించేది? ఇదా ప్రియాంక గాంధీ నేర్పించేది? ఇదా సోనియా గాంధీ చెప్పేది? ఏం చెప్తున్నారు? ఇదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీరు నేర్పించేది? ఇదానండి నల్గొండ మంత్రులు మీరు నేర్పించేది? ఏంది ఇది ఏంది? దేనికి సంకేతం ఒక్కసారి చెప్పురి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు భువనగిరిలో జరిగిన ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫోటో పట్టుకొని ఇట్లా కొడతాడా మొగాయనే అంటే దేనికోసం ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎంత దమ్ము, ఎంత ధైర్యం ఉంటే వాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోటో పట్టుకోవాలి? ఎవరిచ్చిళ్ళు అంత ధైర్యం? ఎవరిచ్చిళ్ళు? ఎవరు ఆ పౌరుషం ఇచ్చిళ్ళు? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా కేసీఆర్ బొమ్మ పట్టుకున్నాడు అంటే ఇక మన ఉద్యమం నేలరాలిపోయిందా? మన పౌరుషం సావజొచ్చిందా? ఒకసారి మీరు ఆలోచించాలి. నేను బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తను అడుగుతున్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక దైవం లెక్క. ఈ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి పూర్తి స్థాయిలో కూడా 14 సంవత్సరాల పాటు నిర్విరామంగా నిరాటకంగా పోరాటం చేసి ఏ పదవులను ఆశించకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం 1956 నుండి 2014 వరకు ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాటం చేసింది ఎవరైనా ఉన్నారు అంటే కేసీఆర్. 2014 నుంచి 2028 వరకు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పూర్తిగా కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. రైట్, ఇప్పుడు మీకు ఒక అంశాన్ని కూడా నేను చూపెడతా. ఒకసారి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒకసారి ఇక్కడ చూడుర్రి. కాంగ్రెస్ గూండాగిరి చూడుర్రి. బీఆర్ఎస్ భువనగిరి కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఫర్నిచర్ ధ్వంసం చేస్తుండగా అక్కడే ఉండి పోలీసులు దౌర్జన్యాన్ని వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఇది ఏమి చిత్రాలు చూస్తున్నారయ్యో ఓ పోలీసులు. ఈ పోలీసులు అండి ఏం చేయాలి? వాళ్ళందరూ కూడా ఇట్లా పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా ఇట్లా అరెస్టు చేయాలి. ఇప్పుడు ఏ తప్పు చేయకుండా ఎస్ఓటి పోలీసులకి ఇక్కడికి వచ్చిళ్ళు ఏ గుండానా, నేను రౌడీనా, ఉగ్రవాదినా? ఆ రోజు పోలీసు వ్యవస్థ ఇంతనిగా ఉన్నది. ఇంటెలిజెన్స్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది అనే విషయానికి సంబంధించి మీరు చూస్తున్నారు కదా. రైట్, ఇక్కడ పోలీసులు అందరూ కూడా చూస్తున్నారు కదా. పోలీసులు అందరూ రికార్డ్ చేస్తున్నారే తప్ప వాళ్ళను అసలు లోపలికి ఎంట్రీ ఇవ్వకుండా ఏ విధంగా చూస్తున్నారు? ఈ విషయాన్ని మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఏ ఒక్కరికి కనిపించదు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలి దయచేసి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకసారి చూడుర్రి, ఇది మ్యాటర్ ఒకసారి చూడుర్రి మీరు. పార్టీ ఆఫీస్లో ఫర్నిచర్, అద్దాలు, టీవీని ధ్వంసం, పోలీసుల సమక్షంలోనే యూత్ కాంగ్రెస్ అరాచకం, పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన, పట్టణంలో భారీ ర్యాలీ, కాంగ్రెస్ ఫ్లెక్సీల దహనం, రాస్తోరోకో దిగిన శ్రేణులను చెదరగొట్టిన పోలీసులు, భువనగిరిలో ఉద్రిక్తత, నేడు బీఆర్ఎస్ ధర్నాలు, దాడులకు భయపడం, ప్రశ్నించాం, ఆపం కేటీఆర్, ఇందిరమ్మ రాజ్యం అంటే దాడుల హరీష్ రావు, కాంగ్రెస్ డిఎన్ఏలోనే విద్వేషం నిండి ఉన్నది కవిత, ఏడాదంతా డైవర్షన్, ఇప్పుడు దాడుల జగదీష్ రెడ్డి, ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడి చేస్తారా పైల శేఖర్ రెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం
ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మొత్తం అందరూ కూడా స్పందించలు. సరే, ఆ విషయాన్ని నేను పక్కన పెడతా. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక్కసారి నా మాట వినండి. ఈరోజు ఎంత ధైర్యం ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫోటో ముట్టుకోవాలి? ఎంత ధైర్యం ఉంటే బీఆర్ఎస్ ఒక పార్టీ కార్యాలయాన్ని ముట్టడించడం వేరు, అక్కడ నిరసన వ్యక్తం చేయడం వేరు. కానీ దాడుల సంస్కృతిని దేనికి ప్రోత్సహిస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్? దీనికి సమాధానం ఉందా? అయితే దీంట్లో ఒకటి చూడుర్రి. నిందితులకు రాచమర్యాదల భువనగిరి దాడి ఘటనలో పోలీసుల తీరుపై విమర్శలు. దాడి చేసిన వారిని ముందు సీట్లో కూర్చోబెట్టి మర్యాద హెచ్చరిక. అలా వీడియోను స్వయంగా చిత్రీకరిస్తున్న పోలీసులు. ఇక చూడుర్రి, ఈయన మాట్లాడుతూ ఉంటే పోలీసులు మంచిగా ఏంది అంటే రెడ్ కార్పెట్ పట్టినట్టుగా వీడియోలను చిత్రీకరిస్తున్నారు. ఇంతకంటే దారుణం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త కూడా ఒక గర్జన లెక్క, ప్రతి ఒక్కరు ఒక కేసీఆర్ లెక్క కదలాల్సిందే. ఈరోజు నిజంగా చెప్తున్నా, నేను ఉదయం నుంచి ఇప్పటి వరకు మార్నింగ్ న్యూస్ ఆపడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పోరాట స్ఫూర్తి ఎంత ఉందో చూడాలని చూస్తున్నాను. నేను వాస్తవాన్నే చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్కు సంబంధించిన ఫోటోను ముట్టుకొని దాన్ని నేలకేసి కొడతా ఉంటే మనం మనసులుగా చచ్చిపోయినట్టే కదా. ఒక ఉద్యమాన్ని, ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తిని ఈరోజు పూర్తి స్థాయిలో చేస్తూ ఉంటే, ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తూ ఉంటే మనం అందరం ఏం చేస్తున్నాం? కట్టు తప్పిందా? ఏమైపోయింది? ఒకసారి మీరే ఆలోచించండి. ఇక పోలీసు వ్యవస్థ ఎట్లున్నది అంటే కాంగ్రెస్ వాళ్ళకు సెల్యూట్ కొడతాలు, బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేస్తాలు, ప్రశ్నించడాన్ని దొంగల లెక్క చిత్రీకరించి తీసుకుపోతున్న పరిస్థితి కనబడతాను. నేను చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు చెప్తున్నా, నా దగ్గర భయంకరమైన వీడియోలు ఉన్నాయి బిడ్డ. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఒక్కొక్కరికి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా. నేను కనుక రిలీజ్ చేయడం మొదలు పెడితే నేను చెప్తున్నా కదా, ఇతర దేశాలకు వెళ్ళిపోయి అయినా నేను రిలీజ్ చేస్తా, కానీ ఆ పరిస్థితిని మీరు తట్టుకోలేరు. మానవతా హృదయంతో, ఎందుకంటే రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి తప్ప జర్నలిజాన్ని జర్నలిజం లెక్కనే చూడాలి తప్ప వేరే రకంగా అద్దంటే వ్యక్తిగత జీవితాలని పక్కన పెట్టిన, లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది మీది. నేను చెప్తున్నా కదా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బొమ్మ ముట్టుకున్నాడు అంటే ఆయన బొమ్మ ఎట్లుండాలో మీకు తెలుసు కదా. నేను మళ్ళీ చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోటో ముట్టినోడు రేపు పొద్దుగల ఫామ్ హౌస్ దాకా వెళ్ళడన్న గ్యారంటీ ఏంటి? అంటే ఏ దాడులను ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు? ఎన్ఎస్సీఓ అయితేంది, కాంగ్రెస్ అయితే ఎవడైతే మాకేంది భయ్? తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన గొప్ప యోధుని ముట్టుకునే అంత ధైర్యం ఉన్నదా వీళ్ళకు? తెలంగాణ రాష్ట్రం కోసం 6 కాలం కష్టపడింది కేసీఆర్తో పాటు మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కదిలింది. లేదు కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదంటే 1969లో కోడుగుడు మీద వీకిల్. మరి ఆనాడు పదవుల కోసం 600 మంది బిడ్డలు కనీసం వాళ్ళ చివరి చూపు కూడా చూసుకోలేదు తల్లిదండ్రులు. తెలుసా ఈ చరిత్ర? అవన్నీ తెలియదు మనకు. ఇది ఒక్కటే కనబడతాయి తెలంగాణ రాష్ట్రంలో 600 మంది విద్యార్థులకు సంబంధించి కనీసం చివరి చూపు చూడలేదండి. వాళ్ళ చివరి ఎక్కడున్నారో కూడా అంతుజిక్కని పరిస్థితి. ఆనాడు పదవుల కోసం, డబ్బుల కోసం అమ్ముడుపోయింది వాస్తవం కదా. ఇదే కేసీఆర్ 2001 నుండి 2014 వరకు నిరంతరంగా నిరాటకంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తే గీ దాడులా ప్రోత్సహించేది. అంటే మీరు అధికారంలోకి వస్తే మీ ఇష్టం ఉన్నట్టు నడుస్తుందా? మీ జాగిర్ అనుకుంటున్నారా? తెలంగాణలో లా అండ్ ఆర్డర్ లేదా? తెలంగాణలో హోంమంత్రి లేరా? తెలంగాణలో డీజీపీ లేడా? అంటే పోలీసు వ్యవస్థలో ముందు సీట్లో నేను ఇప్పటి వరకు ఇన్నిసార్లు అరెస్ట్ అయినా కానీ ఎప్పుడు ముందు సీట్లో అయితే ఊకోలే. అక్కడ ఒక ఏంది అంటే వెనక సీట్లో ఊకోబెడతారు. ఈరోజు రాచమర్యాదలు చేస్తూ పోలీసు జీవులలోనే పూర్తి స్థాయిలో కూడా మాట్లాడుతూ ఉంటే వీడియోలు చిత్రీకరిస్తున్నారంటే ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది? భువనగిరి కిల్లాకు నేనే హెచ్చరిస్తున్నా, భువనగిరి గడ్డకే హెచ్చరిస్తా ఉన్నా. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా ఏకమవుతుందా? మీరు సింహ గర్జనలో పెడతారో తెలియదు, కానీ మీ తడాక ఏందో చూపెట్టాలి. ధర్నాలు చేస్తారా, రాస్తారోకో చేస్తారా, నిందితుల నుండి క్షమాపణ చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి, రాష్ట్ర హోంమంత్రి చెప్పాలి. దీనికి పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం అని డీజీపీ కూడా చెప్పాలి. నేను చెప్తున్నా కదా, ఇది తెలంగాణ రాష్ట్రం. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తా అంటే కుదరదు. మీ జాగీర్లు కావి. ఇది తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఇక్కడ భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నదా? యనుమల రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నదా? అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు భువనగిరి పార్టీ ఆఫీసా అంటే రేపు నల్గొండ, ఎల్లుండి వరంగల్, అవతల ఎల్లుండి ఖమ్మం, ఇంకా కరీంనగర్. అంటే ఇట్లా ఒక్కొక్క జిల్లాలో దాడులు చేస్తూ ఉంటే మీరు కూర్చొని ఉంటారు. పోలీసులు మమ్మల్ని నిర్బంధించాలని ఆ పోలీసులు వచ్చిన ఫోటోలను తీసుకొని మీరు సోషల్ మీడియాలలో పెట్టుకుంటారు. ఆ ఫోటోలను పట్టుకొని యూట్యూబ్లలో పెడతారు. వీడియో తీసి మీడియాకు వదిలే చెప్తాను అని చెప్తారు. తెలంగాణ ఉద్యమంలోకి ఇదే జరిగిందా? పోలీసుల సంఖ్యలను తెగించుకొని మీరు బయటికి రాలేదా? ఆ రోజు ఉన్న పౌరుషం ఈ రోజు ఏమైపోయింది అని నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భువనగిరి జిల్లా ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. ఎస్, వాస్తవానికి నిన్నట్టుండి నేను దాడి జరుగుతూ ఉంటే ఎంతమంది వచ్చిరండి ఆడికి? భువనగిరి కార్యాలయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫోటో ముట్టుకుంటే ఆ ఫోటోను టచ్ చేస్తే ఎన్ని గుండెలు ఉండాలి ఆడికి? ఏం చేస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన యోధుడు. ఆయన
ఆయన ఫోటో పట్టుకొని నేలకేసి కొడతా ఉంటే మీరు అందరూ చూసి ఇలా గృహ నిర్బంధమైనాం, మేము అరెస్ట్ అయినాం, మమ్మల్ని గృహ నిర్బంధం చేసిరని ముచ్చట్లు చెప్తురా? ఎవరు చెప్తుర్రు? అయితే పోలీసులు వస్తే పోలీసుల నిర్బంధాలలో మీరు బానిసలుగా మారిపోతారా? భువనగిరి జిల్లా అంటే ఇదేనా? నల్గొండ జిల్లా అంటే ఇదేనా? అంటే ఎన్ఎస్సీ నేతలు వచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చొరబడచ్చు, ఫర్నిచర్ ధ్వంసం చేయొచ్చు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోటోను నేలకేసి కొట్టొచ్చు, కానీ మనం మాత్రం పోలీసులను నిర్బంధించిలు, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిలు, రాజ్యాంగం ప్రకారం జరిగిందని ఈ చెవట దద్దమ్మ ముచ్చట్లు చెప్తారా? నేను చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ నేతలందరికీ చెప్తున్నా, మీ ఒంట్లో సావకపోతే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేత మొత్తం సారీ చెప్పి అప్పుడు మాట్లాడుకుందాం మనం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫోటో ముట్టుకునే అంత ధైర్యం ఇచ్చిల్లా మీరు? ఏందినే ఎవరైనా ఆయన ఆ యోధుని ముట్టుకునే అంటే ధైర్యం ఉన్నదా? అంటే బీఆర్ఎస్ పార్టీ తెల్లారి రాగానే పోలీసులు గృహ నిర్బంధం జరిగింది, పోలీసులకు సంబంధించి హౌస్ అరెస్టులు చేసిల్లని ఈ ముచ్చట్లు చెప్తారా? ఈ గాజులు వేసుకునే ముచ్చట్లు మాకు చెప్పకూరు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఒక జర్నలిస్ట్గా కాదు, ఒక అభిమానిగా చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్ర అభిమానిగా చెప్తున్నా. కల్వకుంట్ల చంద్రశేఖరరావును ముట్టుకున్నాడు. మీరు సింహగర్జనలే పెడతారో, సభలే పెడతారో, ముఖ్యమంత్రి చేత సమాధానమే చెప్పితారో ఖచ్చితంగా చెప్పాలి. లేకపోతే వేస్ట్గా భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అనే దానికి సంబంధించి కానీ మాట్లాడడం వేస్ట్. ఇది చాలా ఘోరమైన విషయం. వీళ్ళను అత్యంత దారుణంగా కూడా క్రిమినల్ కేసులు పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలి. చేస్తారా? యనుమల రేవంత్ రెడ్డిజీ 50 మంది ప్లస్ 61 మందిని పంపించిన నన్ను తీసుకుపోనీకి. నాకు అర్థం కావట్లేదు, నువ్వు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టింది ఎవరు? మీ నాన్ననా? మీ నాన్నోళ్ళ నాన్న? మీ ముత్తాతనా? లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ? మీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానా? ఎవరు మాట్లాడిరు? ఈ రంజిత్ రెడ్డి మాట్లాడితేనే నువ్వు గడ కూర్చున్నావు. ఆ విషయం తెలుసుకో ఫస్ట్. నువ్వు పార్టీకి సంబంధించి కార్యకర్తలకు హద్దు అదుపులో పెట్టు. క్రమశిక్షణ అనేది ఒకటి ఉంటుంది, దాని గురించి మాట్లాడమని చెప్పు. దాడులు, పరస్పర దాడులు పోతే దేనికి సంకేతం? పరస్పర దాడులు జరుగుతాయి, తెలంగాణకి ఏం సంకేతం ఇస్తారు? పాలిటిక్స్ డైవర్షన్ నడుస్తాయా, పరిపాలన నడుస్తుందా? ఇదేం సంస్కృతి? నీచ సంస్కృతి, నికృష్ట సంస్కృతి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోండి. ఏంది ఇదంతా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ ఆలోచించి ఇప్పటికైనా దీనికి సంబంధించి ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది వాస్తవాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఇది పోలీసుల సమక్షంలో దాడి జరగడం ఏందండి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద? కుర్చీలు, ఫర్నిచర్లు రకరకాలుగా. దొరికింది. చూడుర్రి, కేసీఆర్ ఫోటో ఇట్లా పట్టుకొని నేలకేసిండండి. రక్తం సలసలమని మొత్తం ఏంది అంటే మరిగిపోతున్నది. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డల కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోటోను నేలకేసి కొట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క కేసీఆర్లా మారి ఉద్యమం చేయాల్సిందే పోయి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిల్లు, మమ్మల్ని రానివ్వట్లేదు, మమ్మల్ని పోలీసులు నిర్బంధించిల్లు. గీ కాకమ్మ కథలు నాకెందుకు? దిక్కులు 4 ఉంటే ఏ దిక్కు నుండి అయినా వారిపై మనం పోరాటం చేయవచ్చు. చెప్పరు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేయరు. ఎన్ని పోలీస్ స్టేషన్లలో వీళ్ళ మీద మీరు కంప్లైంట్ చేస్తారో నేను చూస్తా. అరే, కేసీఆర్ ఫోటోను ముట్టుకునే అంత ధైర్యమా? అంత ఫ్రీడమ్ ఇచ్చిర్రా మీరు? ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రభుత్వాన్ని గడగడగడలా ఆడించాలి, లాడిస్తాను. ఇప్పుడు మొత్తం 6 గ్యారెంటీ కాదు, మన జోలికి ఎవరన్నా రావాలంటేనే కూడా మనకి అక్కడనే ఏసీల బయట అక్కడ ఆలోచన పుట్టాలన్నా చెమటలు గారాలి. అలాంటిది తెలంగాణ ప్రాంత బిడ్డలారా నాకు చాలా బాధ అనిపించింది ఈరోజు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజంగా అలాంటి గొప్ప వ్యక్తిని నేలకేసి కొడతా ఉంటే 10 సంవత్సరాల ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఏం కేసులు పెడతాడో చూస్తాను నేను. ఆయన రిమాండ్కే పంపిస్తారో, ఎన్నెళ్ళ జైలు శిక్ష ఎత్తారో ఇది నిన్న నా రెడ్ బుక్ డైరీలో రాస్తా. ముఖ్యమంత్రి, నువ్వు గనక ఇంకొక కేసు నా మీద ఎఫ్ఐఆర్ కావాలా, ఈ కేసులతో పాటు మొత్తం కేసులన్నీ ఓపెన్ చేస్తాయి. కానీ నేను చెప్తున్నా కదా, ఎప్పుడైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోటో ముట్టుకున్నారో అప్పుడే మీ పతనం మొదలైపోయింది. ఇంత దారుణమా? ఇంత ఘోరమా? ఇదెక్కడి రాచరికం? ఇదెక్కడి అన్యాయం? ఇదెక్కడి ఘోరం? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంత దారుణంగా జరుగుతుందా? పోలీసుల సమక్షంలో ఈ దాడిని ఖండించడం, మమ్మల్ని పోలీసులు నిర్బంధించిలు, హౌస్ అరెస్ట్ చేసిలు, ఈ ముచ్చట్లు చెప్పకూడదు నాయన. మీకు దండం. చేస్తే పోరాటం చేయరు, హీరో లెక్క చేయరు, కేసీఆర్ లెక్క చేయరు, ఒక మగాడిలా చేయండి. లేకపోతే సప్పుడే కూకోరు. కను రెప్పగొట్టేలోపు పోయే ప్రాణం గురించి ఆలోచిస్తే మీ అంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు. భువనగిరి జిల్లా బీఆర్ఎస్ నాయకులు అందరూ పోరాటం చేయకపోతే నేను చెప్తున్నా, అత్యంత భయంకరంగా కూడా పోరాటం చేయాలి. హౌస్ అరెస్ట్ చేసి ముచ్చట చెప్పకూరు నాకు. ఎప్పుడైతే కేసీఆర్ ఫోటో ముట్టుకొని నేలకేసి కొట్టిలో అప్పుడే నాకున్న మనోభావాలు మొత్తం చచ్చిపోయినాయి. నేను చెప్తున్నా కదా, మీరు దీని మీద ఖచ్చితంగా కూడా ఉద్యమం చేయాల్సిందే. చెయ్యను అంటే మాత్రం మంచిగా ఉండదు. నేనే వార్తలు చదువుతాను మీ మీద రేపటి నుంచి. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ ఫోటో ముట్టుకోవడం అనేది చాలా బాధ. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు అండి 14 సంవత్సరాల పాటు
నీళ్లు తాగిండో గంజి తాగిండో గడకే తిన్నాడో పోరాటం చేసిండో అనేక కేసులు అనేక రకాల కుట్రలు సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఏంది పోలీస్ పహార గుర్రాలతోని పోలీస్ పహార నడిచింది తెలుసా ఇదంతా మీకు? దానితో పాటు ఖమ్మం జైల్లో కేసీఆర్ హత్యకు గురించి కుట్ర జరిగింది తెలుసా మీకు? 2014 తర్వాత ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొరికింది కదా, ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో కుట్రలు జరిగినాయి తెలుసా మీకు? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కొక్క కేసీఆర్లో ఒక్కొక్క సైనికుడు కాపాడుకోండి, లేకపోతే మీ చెయ్యి దాటిన తర్వాత మీరు చేసేది ఏమీ ఉండదు. ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది, తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలకు మళ్ళీ చెప్తున్నా, ఇది నా తెలంగాణ కాదు, మన తెలంగాణ, మనం ఏర్పరచుకున్న తెలంగాణ. 1200 మంది తల్లుల ఆత్మ వాళ్ళ యొక్క గర్భకోశతోనే ఏర్పరచుకున్న ఈ తెలంగాణను మీరు కాపాడుకుంటారో మీ ఇష్టం. ఇక దీనికి సంబంధించి నేనైతే ఎక్కువ తక్కువ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా వదిలేస్తున్నా. ఇక మెగాతో సీఎం చీకటి ఒప్పందాలు, సుంకిశాల గోప్యమేళ, సుంకిశాలపై విజిలెన్స్ రిపోర్ట్ను బయట పెట్టకపోవడానికి కారణం ఇదేనా? నిర్మాణ లోపాలు బయట పడుతుందేమోనని సర్కార్ భయం. నివేదికకు దేశ రక్షణతో ముడిపెట్టడం విడ్డూరం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్లేటు పిరాయించిండు. మెగాను తన జేబు సంస్థగా మార్చుకొని ఢిల్లీ పెద్దల ధనదాహాన్ని తీర్చేందుకు పావుగా వాడుకుంటున్నాడు. బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిన మెగా సంస్థకు మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి 4350 కోట్ల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేకు కోసినట్టుగా చెరి సగం పంచిపెట్టి భారీ కుట్రకోణానికి తెరలేపిండు అంటూ కేటీఆర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. నిజంగా మాట్లాడుకుందాం. ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరేమని చెప్పిల్లు రేవంత్ రెడ్డిజీ? వాస్తవాలు మనం మాట్లాడుకుందాం. నువ్వేమని చెప్పినావు? నువ్వు అధికారంలో లేనప్పుడు మెగా కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ కాలం నాటి కంపెనీతో పోల్చినావు కదా. ఈరోజు ఆ కంపెనీను నువ్వు ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు? ఎందుకు ఇక్కడ నుండి మనీ ట్రాన్స్ఫర్ ఢిల్లీ కోసం కేటీఆర్ చెప్పినట్టుగా దానికోసం వాడుకుంటున్నావా, లేకపోతే ఆర్థిక మూలాల కోసం వాడుకుంటున్నావా, కమిషన్ల కకృతి కోసం వాడుకుంటున్నారా అడుగుతున్నారు. తెలంగాణ సమాజం ప్రశ్నల కుంపటి మొదలుపెట్టింది. వీటన్నిటికీ సమాధానం చెప్పు. నువ్వు మెగా సంస్థను సుంకిశాలలో జరిగిన ఎందుకు సుంకిశాల విషయంలో ఇంత దారుణంగా కూడా ఈ విజిలెన్స్ రిపోర్ట్ బయట ఎందుకు పెట్టలే? ఏం జరిగింది సుంకిశాలలో? ఈ విషయంలో ఎందుకు తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి పూర్తి స్థాయిలో బయట పెడతలేరు? అసలు ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో? తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా మళ్ళీ ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి. దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, 4 కోట్ల మంది ప్రజలారా, దయచేసి నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కట్టినా ఆ ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా బయట పెట్టాలి. ఆర్టీఐ ఉన్నది, ప్రతి ఒక్కరు ఏయిరి, మీకు ఏ అనుమానం వచ్చినా ఏయిరి, దానికి సమాధానం దొరకబట్టుర్రి. ఇంట్లో కూర్చుంటామంటే కుదరదన్నా. ఇంట్లో కూర్చొని 4 కామెంట్లు, 4 లైకులు, 4 సబ్స్క్రైబ్లు, 4 షేర్లు చేస్తే కాదు. ఆ పోరాటంలో మనం కూడా ప్రతి ఒక్కరం పాల్గొనాలి. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు ఎట్లా పాల్గొన్నారో ఈ సుంకిశాల విజిలెన్స్కి సంబంధించి రిపోర్ట్ ఎందుకు బయట పెడతలేరని అడగాలి. ఇక్కడ ఒక పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక విషయాన్ని బయట పెట్టినప్పుడు దీనికి సంబంధించి ఖచ్చితంగా కూడా వాస్తవాలు ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. ఎందుకంటే సుంకిశాల రీటైనింగ్ సంబంధించి వాళ్ళు కూలిన ఘటన మీద ఆ రోజు షిఫ్ట్ చేంజ్ అవ్వడం వల్ల ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలే. కానీ దానికి సంబంధించిన ఆ నిర్మాణ సంస్థ ఘోర తప్పిదానికి సంబంధించి అసలు వాస్తవం ఏంది అనేది బయట పెట్టాల్సిన అవసరం లేదా? దీంట్లో ఎందుకు ఏ లోపాలున్నాయి, ఏ ఒప్పందాలు ఉన్నాయని తెలంగాణ ప్రాంత ప్రతి పౌరుడు కూడా అడగాలి. ప్రతి ఒక్కరిని కూడా అడగమని చెప్పండి. వాస్తవాలు ఏందో మీరు కూడా ఆర్టీఐ ద్వారా వేసి వాస్తవాలను తెలుసుకోండి. ఇక్కడ తెలంగాణలో ప్రతి పౌరుడికి కూడా వాస్తవాలను తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. తెలుసుకోవాలి సుంకిశాలలో ఏం జరిగింది, ఏం కథ అని. ఇక చూడుర్రి, భూపాల జిల్లా ఎలేశ్వరంలో బాధిత రైతులతో మాట్లాడుతున్న శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే పుట్టమధు తదితరులు. భూములు గుంజుకుంటే ఊరుకోం, చిన్న కాళేశ్వరం భూ నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలి, రైతులకు అండగా ఉండి పోరాడతాం. మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ ఎలేశ్వరం సూరారంలో పర్యటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఇక్కడ భూసేకరణ చట్టం అనేది ఒకటి ఉంటుంది. భూసేకరణ చట్టం ప్రకారం 2011 యాక్ట్ తీసుకుంటారా లేకపోతే ఇంకో ఏ యాక్ట్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం.
కానీ ఒక భూమిని కోల్పోయినప్పుడు భూమిని నమ్ముకొని భుక్తిని నమ్ముకొని ఆ భూమి కోసమే చివరి శ్వాస వరకు పుట్టింది తల్లి గర్భంలోనైనా చివరికి మాత్రం ఆ భూతల్లి గర్భంలో ప్రాణాలు వదలడానికైనా కూడా ఎలాంటి ఆలోచన చేయడు రైతు. అలాంటి రైతును ఆరుగాలం కష్టపడి ఆ పంటని నమ్ముకొని ఆ భూమిని నమ్ముకొని బతుకుతున్న రైతులకు సంబంధించి నష్టపరిహారం ఇచ్చిన తర్వాత మీరు భూములు గుంజుకుంటే ఏమన్నారు? కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా మాదే రాజ్యం, మాది రాజరికపు వ్యవస్థ, మా రాజరికపు పోకడలో అంటే ఎవరు ఊరుకోరు. తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎవరు ఊరుకోరు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే భూ నిర్వాసితులకు సంబంధించి మెరుగైన పరిహారం ఇవ్వాలి కదా. పరిహారం ఇవ్వకుండా భూములను గుంజుకుంటా అంటే ఎవరు ఊరుకుంటారండి? ఇప్పుడు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ఇల్లు ఉన్నది సొంత గ్రామంలో, చెరువు వెనకనే ఉంటుంది. అది బఫర్ జోనో మరి గ్రీన్ జోనో ఆరెంజ్ జోనో తెలియదు, కానీ అది అయితే ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఇక్కడ అవన్నీ కూడా దుర్గం చెరువు దగ్గర వాళ్ళ అన్నది కూడా గక్కనే ఉన్నది. ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ఉంటుంది. అంటే ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయం. అక్కడ హైడ్రాకు సంబంధించి వాళ్ళకు ఒక న్యాయం చెప్తుంది, ఇక్కడ భూములు కోల్పోతున్న రైతులకు ఇంకొక న్యాయమా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి దయచేసి. నేనేమంటున్నానంటే ఈరోజు వీళ్ళ భూములే పోతున్నాయి, రేపు నీ ఇంటి వరకు, నీ గడప వరకు, నీ గడప దాటి నీ భూమి కూడా గుంజుకుంటే పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు కూడా ఆలోచించాలి. భూమి కోసం, భుక్తి కోసం భూ పోరాటాలు ఎన్ని జరిగినాయి, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జరిగినాయి, నిజాం పరిపాలనలో ఎన్ని జరిగినాయి, మనం ఎన్ని పోరాటాలు చేయలే. చాకలి ఐలమ్మ, దుద్ది కుమరయ్య ఎందుకు పోరాటాలు చేసిలు, రావి నారాయణ రెడ్డి, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ చరిత్ర ఏంది? దయచేసి ఆలోచించాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జీవోలు తెచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా భూసేకరణ చేస్తా అంటే ఊరుకుంటామా? మన భూములు 3 పంటలు పండే భూములను కోల్పోతా అంటే ఊరుకుంటామా? అంటే రేపు పొద్దుగాల గ్రామాలన్నీ కూడా వల్లకాడు చేస్తా అంటే ఊరుకుంటామా? హైదరాబాద్ సిటీని ఆగం చేస్తామంటే ఊరుకుంటామా? వీటన్నింటిని గురించి ఆలోచించాలి కదా. ఇంత ఘోరంగా జరిగితే మీరేం చేస్తారండి? ఇక్కడ వాళ్ళకి అండగా నిలుస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. మనం కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితే కదా. మనందరం కూడా దయచేసి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దయచేసి ఆలోచించాలి. ఇగో సంక్రాంతికి చీరలవి సీతక్క, బతుకమ్మ చీరల పథకం రద్దు చేసిన ప్రభుత్వం. SHG మహిళలకు 2 చీరలు ఇస్తామని హామీ. వేదికలపై సీఎం రేవంత్, మంత్రి సీతక్క ప్రకటనలు. పండుగ వచ్చినాక కూడా చీరల పంపిణీ ఊసెత్తని ప్రభుత్వం. వీళ్లకు ప్రభుత్వానికి ఏం కావాలి? కాంగ్రెస్ ప్రభుత్వం అనేది దేనికోసం అధికారంలోకి వచ్చింది? వాళ్ళ ముఖ్యమంత్రులు కావాలి, వాళ్ళ మంత్రులు కావాలి, వాళ్ళ ఎమ్మెల్యేలు కావాలి, వాళ్ళ ఎంపీలు కావాలి, వాళ్ళ ఎమ్మెల్సీలు కావాలి, వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లు కావాలి, వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ యొక్క కుటుంబాల బాగు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ మార్పు అనేది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకుల ఎదుగుదల కోసం మాత్రమే వచ్చింది. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజల కోసం, సబ్బండ వర్గాలకు సంబంధించి వాళ్ళ యొక్క జీవితాల మెరుగుపరచడం కోసం, వాళ్ళ భవిష్యత్తును మార్చడం కోసం, వాళ్ళ తలరాతను మార్చడం కోసం, వాళ్ళ జీవితాల ఎదుగుదల కోసం ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం అధికారంలో మార్పు వాళ్ళ కోసం రాలే. కట్టడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, చేయడానికి ఉద్యోగం లేకుండా 40 లక్షల మంది నుంచి 60 లక్షల మంది నిరుద్యోగులు ఇప్పటికే అల్లాడిపోతున్నారు. ఈ తెలంగాణలో సబ్బండ కార్మికులు కూడా ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. మరి ఈ విషయాలన్నీ ఎక్కడికి పోయినాయి? ఈ విషయాల గురించి ఎవరు మాట్లాడాలి? ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈ రోజు చీరల విషయం పక్కన పోయింది, తులం బంగారం పక్కన పోయింది, కేసీఆర్ కిట్టు పక్కన పోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వంలో వచ్చిన అనేక సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ లేవు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి అందాల్సిన న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు కూడా అందట్లేదు అంటే ఎంత బాధాకరమైన. ఒక గర్భిణీ స్త్రీకి సంబంధించి కూడా అందడం. పండుగ వస్తే కొత్త చీరలు తీసుకోవాలని ఆడబిడ్డలకు ప్రభుత్వం కారకగా ఇస్తే తప్పేంది? నా తెలంగాణ ఆడబిడ్డలకు నేను గౌరవంగా ఇస్తానని ఇస్తే తప్పేంది? అంటే గత ప్రభుత్వానికి సంబంధించిన ఫలాలన్నీ కూడా మేము అన్నింటినీ తొలగిస్తాం, గత ప్రభుత్వానికి సంబంధించి ఏ ఫలాలు లేకుండా చేస్తామని చెప్పడమే కదా. అంతే జరుగుతున్నది. సీతక్క అయితేంది, లేకపోతే కొండా సురేఖ అయితేంది, మహిళా మంత్రులు ఏం చేస్తున్నారు? తెలంగాణ ఆడబిడ్డలను గౌరవించాల్సిన అవసరం లేదా? తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇవ్వాల్సిన గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఇస్తే తప్పేంటి? ఇక్కడ మరో అంశం, లిక్కర్ రేట్లపై దొంగలాట, ప్రజలను తప్పుతో పట్టించేందుకే విభేదాల నాటకం. మద్యం ధరల పెంపునకు ఇప్పటికే సర్కార్ నిర్ణయం. 5 సభ్యుల కమిటీ 6 నెలల కిందటే సిఫారసు. ప్రభుత్వం కంపెనీల మధ్య ఉత్తిత్తి భిన్నాభిప్రాయాలు. కంపెనీల ఒత్తిడితోనే తప్పట్లేదన్నట్టుగా సర్కార్ కలరింగ్. ధరల పెంపుపై నిర్ణయం తీసుకోండి, సీఎం ఆదేశం. నేను ఒక మాట చెప్తా, మీ అందరికీ కూడా 4 నెలల క్రితమో 6 నెలల క్రితం బహుశా మధ్యప్రదేశ్కు సంబంధించిన బూమ్ లేకపోతే ఇంకో రకరకాలుగా కూడా బీర్లు అనేది కొత్తది మార్కెట్లోకి ఎంటర్ కావడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ దాని తర్వాత ఏంది,
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భారీగా పోరాటం వల్ల అక్కడ చాలామంది చనిపోయారు, ఈ తెలంగాణలో అవసరం లేదంటే ఆపేసిన పరిస్థితి. ఆ తర్వాత జరిగింది ఏంటి, లిక్కర్కు సంబంధించి పూర్తి స్థాయిలో దాంట్లో స్కామ్ జరిగింది మధ్యప్రదేశ్లో అనేది ఒకటి చెప్పిళ్ళు. దాంతోపాటుగా ఇక్కడ ఉండే వాటికి ఏదైతే బీర్లకు సంబంధించి కూడా నీటిని సప్లై చేయకపోవడం వల్ల ఉత్పత్తి పడిపోయింది అనేది మరో అంశం. దాంతోపాటు మద్యం ధరలకు సంబంధించి భారీగా రేట్లు పెంచుతున్నారు. ఈరోజు కింగ్ ఫిషర్ బీర్లు రాకపోవడానికి కూడా ప్రభుత్వానికి ఆ కంపెనీకి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినాయి. ఎందుకంటే కొత్త మద్యాన్ని మార్కెట్లోకి తీసుకురావాలంటే ఉన్న పాత మద్యాన్ని, పేరున్న మద్యాన్ని తొక్కి పడేయాలంటే దాన్ని ఏదో రకంగా బట్టగాల్సి మీదేస్తే ఆటోమేటిక్గా జరిగే పరిస్థితి అదే. ఆ పరిణామాలతోని పూర్తిగా జరగాల్సిన నష్టం జరుగుతుంది. దాని తర్వాత ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంకా జరిగేది ఏముంటుంది? ఇక దాంతోపాటుగా మరో అంశానికి పోదాం. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఇది ఏంది, చలో సంక్రాంతి పండుగ వచ్చింది. ఏది సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి, మకర సంక్రాంతి, కనుమ, ఇలా 3 రోజుల పాటు అద్భుతంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగలు జరుపుకుంటారు. ఏంది అంటే పిండి వంటలతోని, దాంతోపాటు అనేక రకాల ముగ్గులు, గొబ్బెమ్మలతోని, దాంతోపాటు రకరకాలుగా కూడా మంటలు వేసుకొని రకరకాలుగా కూడా మన తెలంగాణ సంస్కృతి ప్రకారం మనం ఏదైతే సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. మరి సంక్రాంతి పండుగ జరుపుకోవాలంటే ముంబైలో కొంతమంది, చెన్నై, బెంగళూరు రకరకాలుగా ఉంటారు. వాళ్ళు సొంత గ్రామాలకు వెళ్ళాలంటే రవాణా వ్యవస్థ అనేది చాలా క్లారిటీగా ఉండాలి. హైదరాబాద్లో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు దాదాపుగా నాకున్న సమాచారం ప్రకారం టోల్ గేట్ దగ్గర, హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళే దగ్గర 1,00,000 వాహనాలకు పైగా కూడా వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఒకటే రోజు మధ్యాహ్నం వరకు దాదాపుగా 55,000 వెహికల్ కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ మీరు చూసారు కదా. అయితే దీంట్లో ఏంది, గ్రామాల నుండి పల్లెలకు వెళ్ళే తరుణంలో కూడా అక్కడ కూడా నిలువు దోపిడీ జరుగుతున్నదండి. ఇది వాస్తవమైన విషయం. దానికి సంబంధించిన ఆధారాలతో ఒకసారి మాట్లాడదాం. ఆర్టీసీ ఛార్జీల పెంపు, పంచాయతీ ఎన్నికల తర్వాత ప్రతిపాదనలు. కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్ ప్రభుత్వానికి గుదిబండగా ఫ్రీ బస్. ప్రతి నెల ఖజానాపై 450 కోట్ల భారం. ఛార్జీలు పెంచకపోతే మనగడ కష్టమే. ప్రభుత్వానికి తేల్చి చెప్పిన ఆర్టీసీ ఛార్జీల పెంపునకు సర్కార్ ఓకే. ప్రతిపాదనలు సిద్ధం చేయాలనే ఆదేశం. సంక్రాంతి పండుగ తర్వాత లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పెంపు. కనీసం 25% ఛార్జీలు పెంచే యోచన. ఒకసారి జనం నెత్తిన సర్కార్ మరో పెను భారం వేయబోతుంది. తొందరలోని ఆర్టీసీ ఛార్జీలు పెంచబోతున్నట్టుగా ఆడవాళ్లకు ఫ్రీ బస్సు పెట్టడంతో వస్తున్న నష్టాన్ని మగవాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసేందుకు రెడీ అవుతున్నది. ఆర్టీసీని మెయింటెనెన్స్ చేయడం సర్కార్కు కత్తి మీద సాము కావడంతో చేసేది లేక ఛార్జీలకు పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. దీంతో పూర్తి స్థాయిలో అతి తొందరలోనే ఛార్జీల మోత తప్పేలా లేదని కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నా అంటే తెలంగాణలో రైమంటూ వచ్చే ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఫ్రీ బస్ ఈ ఫ్రీ బస్ పంచాయతీ అంతా ఇలా నేను కుండ బద్దలు కొడతా. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి గతంలో అనేక రకాలుగా కూడా సంక్షేమ పథకాల విషయంలో అడ్డగోలు హామీలు ఇవ్వకపోవడానికి కారణం కూడా ఇదే. ఎందుకంటే బడ్జెట్ను చూసుకున్నాడు, రకరకాలుగా చూసుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్లా కాదు. ఇప్పుడు మీ అందరికీ ఒక విషయాన్ని చెప్తా. ఇక్కడ ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి. ఇక్కడ స్త్రీ పురుషునికి మధ్య విభేదాలకు సంబంధించి కూడా చూస్తా. ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళకి ఫ్రీ అండి, బస్సు ఫ్రీ. ఇప్పుడు గతంలో అంటే 2023 నుంచి 25 మధ్యలో మీకు ఆర్టీసీ బస్సు ఎక్కితే 10 రూపాయలు ఛార్జీ ఉంది. ఛార్జీలకు సంబంధించి చెప్తున్నా. 10 రూపాయలు ఉంటే ఒక మగవాడు ఆర్టీసీ బస్సు ఎక్కితే 10 రూపాయలు పెట్టి టికెట్ తీసుకోవాలి. దాంట్లో సీటు దొరుకుతుందా లేదా సెకండరీ. దాంట్లో నిల్చోవాలన్నా అక్కనే అదేంది ఆ కిందనే కూర్చోవాలన్నా అనేది సెకండరీ. ఇక్కడ ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్. తెలంగాణలో ఫ్రీ బస్ ఎందుకు అంటే మీరు ఆధార్ కార్డు చూపెడితే ఆధార్ కార్డుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఫ్రీ బస్ అనేది జరుగుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. దాంట్లో కూరగాయలు అమ్ముకుంటారా, మల్లెపూలు అల్లుకుంటారా, లేకపోతే బీడీలు చేస్తారా, బ్రష్ చేస్తారా, ఇక ఏం జరుగుతుంది అనేది గతంలో ఈ సంవత్సర కాలంలో మనం చూసిన ఎపిసోడ్లు మీ అందరికీ తెలిసింది. ఈ ఫ్రీ బస్సు ఆడవాళ్ళందరికీ కూడా ఉచితం. ఇప్పుడు గ్రామాలలో ఉండే రైతు కూలీలకు సంబంధించి మహిళా రైతు కూలీలు అయితే రోజు బస్సు ఎక్కరు కదా. చాలా రకాలుగా ఎప్పుడు యూజ్ అవుతుంది, ఒక గ్రామం నుండి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు, పండుగలకు వెళ్ళినప్పుడు మాత్రమే ఫ్రీ బస్, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడే యూజ్ అవుతుంది. లేదా రెగ్యులర్గా మాత్రం ప్రభుత్వ ప్రైవేటు మహిళలకు సంబంధించి ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఫ్రీ బస్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మగవాళ్లకు టికెట్ ఎంత ఉన్నది దాదాపుగా నేను చెప్తున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏంది ఇక్కడ తార్నాక నుంచి మొదలు పెడితే పంజాగుట్టనో, లేకపోతే సెక్రటరియేటో, లేకపోతే ఉప్పలో, లేకపోతే రామంతపూరో, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఛార్జీ 10 రూపాయలు ఉందండి. లేకపోతే మీరు ఇంకొక రకంగా చెప్పాలంటే వరంగల్ నుంచి నల్గొండకో, లేకపోతే నల్గొండ నుంచి హైదరాబాద్కో, లేదా హైదరాబాద్ నుంచి ఖమ్మంకో, లేకపోతే ఖమ్మం నుంచి కరీంనగర్కో, లేదా కరీంనగర్ నుంచి సిద్దిపేటకో, లేకపోతే సిరిసిల్లకో వేసుకుందాం. సో ఇట్లా రకరకాలుగా మీరు ప్రయాణం చేసినప్పుడు ఇప్పుడు యావరేజ్గా ఒక 10 రూపాయలు ఉందనుకోండి ఛార్జీలకు సంబంధించి. 10 రూపాయలు ఉంటే దీనిని మగవాళ్ళ ఛార్జీని కాస్త 25 రూపాయలు చేస్తే
25 రూపాయలు చేస్తారు. అసలు క్యాజువల్గా ఒక మగవాడు ప్రయాణం చేయాలనుకుంటే మనం ఉదాహరణకు చెప్తున్నా, ఏంది ఒక 10 రూపాయలు ఉందనుకోండి, 10 రూపాయలు ఒక మగవాడు బస్సులో ట్రావెల్ చేయాలంటే 10 రూపాయలు ఛార్జీ పెట్టి టికెట్ కొనుగోలు చేయాలి. ఇప్పుడు ఆడవాళ్ళకు ఫ్రీ కదా, ఈ ఫ్రీ కాస్త మళ్ళీ మగవాళ్ళ మీద రుద్దే ప్రయత్నం జరుగుతుంది. ఎట్లా అంటే దీన్ని 20-25 రూపాయలు చేస్తారు. అంటే ఛార్జీలో పెంపు జరిగితే నీ భార్యనో నీ పిల్లలో లేకపోతే మీ అమ్మనో ఎవరితో ఒకటైతే నీ రూపంలోనే ముక్కు విండి చెవులు విండి అయితే వసూలు చేస్తున్నారు కదా. మరి ఫ్రీ బస్ ఎక్కడిది? ఫ్రీ బస్ ఎక్కడిది అని నేను అడుగుతున్నా. ఇంకొక విషయాన్ని కూడా మీరు ఆలోచించాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో ఆర్టీసీ బస్సు ప్రయాణం ఏ విధంగా కొనసాగిందో మీరు చూశారు. రేవంత్ రెడ్డికి సంబంధించి ఆ గత ప్రభుత్వంలో లాభాల బాటలో ఉన్న ఆర్టీసీ ప్రభుత్వ రంగంలో విలీనానికి చేసి వాళ్లకు ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సులతో కూడి అధికంగా జీతాలు ఇస్తామని చెప్పారు కదా. ఒక నెలకు 450 కోట్లు యనుమల రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి కడుతున్నాడా, లేకపోతే మంత్రుల ఇళ్లకి వెళ్ళి కడుతున్నారా, ఎమ్మెల్యేల ఇళ్లకి వెళ్ళి కడుతున్నారా, ఎంపీల ఇళ్లకి వెళ్ళి కడుతున్నారు? యా నుండి కడుతున్నారండి? నాకు అర్థం కావట్లేదు. 450 కోట్లు ఎవరు కడుతున్నారండి? తెలంగాణ ప్రాంత బిడ్డలరా, ఒక నెల భారం నీ మీద 450 కోట్లు అంటే నీ మీద కనీసం ₹1 అన్న భారం పడుతుంది. ఇది ఎవరి ఇళ్లకి వెళ్ళి ఇవ్వరండి, మళ్ళీ మన మీదనే ట్యాక్సుల రూపంలో రకరకాల పన్నుల రూపంలో ఇతరత్ర వేసి మళ్ళీ చెవులు వెండి వసూలు చేస్తారు. ఇప్పుడు ఛార్జీ 10 రూపాయలు ఉంటే దాన్ని 25 రూపాయలు చేస్తారు. అయిపోయింది, ఇక్కడ వసూలు చేసినట్టే కదా. ఇక్కడ నుంచి గుంజుకొని ఇక దీన్ని కట్టే ప్రయత్నం చేస్తారు. ఆర్టీసీ నష్టాలలో విపరీతంగా ఉన్నది. ఆర్టీసీకి సంబంధించి మీరు అనుకుంటున్నారు కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీకు నేను మళ్ళీ చెప్పే ఒక అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంది అంటే, పూర్తిగా తెలంగాణ ప్రాంత ప్రజలకు పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుర్రి. ఏంటి అంటే నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, ఆర్టీసీ ఫ్రీ కాదు, ఆడవాళ్ళకి ఫ్రీ, మగవాళ్ళ నుండి వసూలు చేస్తున్నారు. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. ఇక పల్లె నుండి పట్నం, అమ్మా నేను పోతున్నా, ఈ వెనకట ఒక పాట ఉండే, అయ్యా రాజాలు యాడికి పోతున్నావు బిడ్డ, అమ్మ పట్నం పోతున్నానే, పొట్ట కూటి కోసం బతకనీకి పోతున్నా అనేది వెనకటో పాట ఉండే. అయితే అది ఇవాళ పట్నా జనాభాను చూస్తే రియల్ అనిపిస్తుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, పట్నంలో దాదాపుగా 80%, 50 to 80% ఖాళీ అయిపోయింది. సంక్రాంతికి ఊరు వెళ్తున్న జనం కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్. NH65 గంటకు 1000 కార్లు, టోల్గేట్ దగ్గర భారీ క్యూ, బస్సులు దొరక్క జనం తిప్పలు, గంటల తరబడి ఎదురు చూపులు, సమాచారం చెప్పని అధికారులు, పనిచేయని గమ్యం యాప్, సమాధానం లేని హెల్ప్ లైన్లు, అధికారుల తీరుపై ప్రయాణికుల ఆగ్రహం. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏది మన యనుమల రేవంత్ రెడ్డి గారు ఊరికి పోతుందంటే ఆయనకు అన్ని లైన్ క్లియర్ అవుతుందండి. మన సామాన్యులం ఓటు వేసేంతవరకే నీతోని ఓటు కావాలని రాజకీయ నాయకుడు వస్తే ఒకడు ముజ్జి గడుగుతాడు, ఒకడు కాళ్ళు గడుగుతాడు, ఒకడు స్నానం చేపిస్తాడు, ఒకడు బట్టలు కొనిస్తాడు, ఒకడు ఇస్తిరి ఎత్తాడు, ఒకడు బజ్జీలు ఎత్తాడు, ఒకడు ఏంది దాని పేరు ఒకడు టిఫిన్ ఎత్తాడు, రకరకాలుగా ఉంటుంది. మీ అందరికీ తెలియని ముచ్చట కాదు. ఇక రాజకీయ నాయకుల కళలన్నీ కూడా ఎన్నికల ప్రచారంలో మీ అందరికీ బయటపడతాయి. సో నేనేమంటున్నానంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మనకు అవసరం ఉన్నప్పుడు, మన ప్రయాణాలు కొనసాగినప్పుడు, మనం గ్రామాలలోకి వెళ్ళాలన్నప్పుడు మన జీవితాలని ఎట్లా అంటే రోడ్ల మీద కుక్క లెక్క వదిలేస్తారు. కనీసం ఏ యాప్లు పనిచేస్తలేవు, బస్సులు దొరుకుతలేవు, గంటల తరబడి వెయిటింగ్, దాంతోపాటు గమ్యం యాప్లు పనిచేస్తలేవు, సమాధానం హెల్ప్ లైన్లు పనిచేస్తలేవు, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. గంతే ఉంటుంది. ఏముంటుంది? తెలంగాణ ప్రాంత విద్యలకు తెలియని విషయమా, లేకపోతే ఇంకొకట? ఇగో రేవంత్ సారు, యనుమల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సార్, వినబడుతున్నదా? కొడంగల్కి వినబడాలి ఈ మాట. మళ్ళా రేవంత్ సార్, మా భూములను ఇష్పెట్టుర్రి, మా పొట్ట మీద కొట్టకర్రి, అన్నం పెట్టే రైతులకు విషం పెట్టకండి, మీకు కోటి దండాలు పెడతాం, మీ కాలు మొక్తం బాంచను. మా పక్కనున్న తిరుపతి రెడ్డి 100 ఎకరాల జోలికి ఎందుకు పోరు, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు బాధితుల ఆవేదన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రాజ్యం ఎవరి చేతులుంటే వాళ్ళకి నచ్చినట్టుగా నడుస్తుంది. ఏముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇలాంటి ముఖ్యమంత్రి, పేదోళ్ళ పొట్టగొట్టే ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఇలాంటి కాంగ్రెస్ పార్టీ, ఇది ఇంద్రమ్మ కాంగ్రెస్ కాదనైనా ప్రజల రక్తాన్ని పీడించుకొని తాగే కాంగ్రెస్ ఇది. నేను చెప్తున్నా కదా అన్నా, సోచాయించి ఆలోచించుకో ఓ కాంగ్రెస్ కార్యకర్త. మీ దగ్గర ఉన్నది నిజమైన కాంగ్రెస్ కాదు, ఇందిరమ్మ కాంగ్రెస్ కాదు. ఒకప్పటి కాంగ్రెస్కు సెల్యూట్. ఇప్పుడున్న కాంగ్రెస్ కల్తీ కాంగ్రెస్. కేవలం పదవుల కోసం, రాజకీయాల కోసం ఇతరత్ర పార్టీల నుండి వచ్చి వాళ్ళు అనుభవిస్తున్నదే తప్ప మీరు ఇప్పటికీ కూడా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ఆలోచించుకో. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఈరోజు తెలంగాణ రైతాంగానికి సంబంధించి ఇప్పటికీ కూడా ఆగమైపోదాం. మళ్ళీ ఒక పోరాటం వస్తుంది. మరో చాకలి ఏలమ్మ, మరో దొడ్డి కొమరయ్య పుడతారు. ఈ భూముల మీద ఇష్టం వచ్చినట్టుగా చేస్తే లగచర్ల బాధితులు రణం చేసిళ్ళు. కన్నీళ్ళు ఇప్పటికీ ఉన్నాయి వాళ్ళ కడుపులలో. రక్తపు సుక్కలు కళ్ళల్లోకి వెళ్ళి కన్నీళ్ళు రాలే, రక్తపు సుక్కలు వచ్చినాయి కన్నీళ్ళకి వెళ్ళి. నేను చెప్తున్నా కదా, 100 ఎకరాలకు సంబంధించి ఇప్పటికీ కూడా పొట్టు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు కదా.
ఇక మరొక అంశానికి సంబంధించి కూడా చూస్తాం. పైసలు లేవు, వచ్చినాక పథకాలు ఇస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మంత్రి పొంగులేటి ఇబ్బంది ఉన్న మాట వాస్తవం, లేదని చెప్తే తప్పు చేసినట్లే. ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాకే అమలు, విడతల వారీగా హామీలు అమలు చేస్తాం ఖమ్మంలో మంత్రి పొంగులేటి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే అసలు పైసలు లేవు అంటున్నాం. 1,34,000 కోట్లు ఎవరి జేబులోకి పోయినాయి నాకు అర్థమైతలేదు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి జేబులోకి పోయినా, లేకపోతే పొంగులేటి జేబులోకి పోయినా, కోమటిరెడ్డి జేబులో పోయినా, సీతక్క జేబులో, ఎవరి జేబులోకి పోయినా నాకు అర్థమైతలేదు. ఒక రాష్ట్రం 365 రోజులలో 1,34,000 కోట్ల రూపాయలని ఏం చేసిల్లు అని తెలంగాణ సమాజం అడిగితే ఏం సమాధానం చెప్తారా మీరు? నాకు అర్థమైతలేదు. పైసలకు పథకాలు లేవన్నప్పుడు దుబారా ఖర్చులకు వస్తున్నాయా? కొంచెమన్నా ఆలోచించాల్సిన సోయి లేదా? దుబారా ఖర్చులకు మాత్రం వేల కోట్లు పెడుతున్నారు. ఇక చూడుర్రి, త్వరలో కొత్త బ్రాండ్లు కొత్త కంపెనీలకు ఎంపిక చేయాలి. ఏపీ మహారాష్ట్ర రేట్లు పరిశీలించాక ఎక్సైజ్ శాఖ రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి నేను చెప్పలేదా? మళ్ళీ మహారాష్ట్ర మద్యం ఇక్కడ తెలంగాణలో ఏరులై పడితే బూమ్ బుచ్చుకు లకలక చకచక అన్నీ వస్తాయి. ఆ బ్రాండ్లన్నీ తాగుతారు. మన తెలంగాణ ప్రాంత బిడ్డలు సావాల్సిందే. వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. వీళ్ళ పైసల కోసం, వీళ్ళ 3,000-4,000 కోట్ల కోసం వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. గంతే నేను చెప్పిన కదా, తెలంగాణలో కింగ్ ఫిషర్ బ్యాన్ అయిందంటే దాని వెనుక భారీ రకాలుగా కుట్రలు జరుగుతాయి. ఒక భారీగా నడిచేది, ఒక బ్రాండ్ బ్రహ్మాండంగా నడిచే బ్రాండ్ ఎందుకు ఆగిపోతుందండి నాకు అర్థం కాదు. దీని వెనుక భారీ కుట్ర ఉన్నది. ఇగో సీఎం గారు రివ్యూ చెప్తున్నాడు. ఇక చూడు, ఆరోగ్య శాఖ మంత్రి లేకుండా మనోడు రివ్యూ చెప్తున్నాడు. ఏది ఎట్లా కట్టాలి. సీఎం రివ్యూ, మంత్రి డుమ్. ఆరోగ్య శాఖ మంత్రి లేకుండానే ఉస్మానియా హాస్పిటల్పై సీఎం రివ్యూ. జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో అధికారులతో సమీక్ష. ఈ నెలాఖరులో శంకుస్థాపనకు నిర్ణయం. డిజైన్లు సిద్ధం చేయాలని రేవంత్ ఆదేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మన ముఖ్యమంత్రి గారే రివ్యూ చేస్తున్నారు. రేపు పొద్దుగాల దీంట్లో అవకతవకలు చదివితే ఈయననే అరెస్ట్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాం కదా, భవిష్యత్తులో అవకతవకలు కనుక దీంట్లో జరిగితే మాత్రం ఇక ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. ఇక చూడు విత్ ఎవిడెన్స్ ప్రూఫ్స్, ఇది భవిష్యత్తులో గుర్తుపెట్టుకోరు. ఆరోగ్య శాఖ మంత్రి లేకుండా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసుడు ఏందని నాకు అర్థం కాదు. ఇగో గిసొంటి వార్తలు చెప్తున్నా అని వైఆర్టీవీ మీద ఒక రకమైన కుట్రలు కాదు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక రకమైన కుట్రలు కాదు. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా దయచేసి చెప్తున్నా. నేనేమంటున్నానంటే ఇగో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరు, దాంతోపాటు ఇక్కడ లైక్ చేయరు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ షేర్ చేయరు. వాస్తవాల ప్రతిదృశ్యం. ఇక చూడుర్రి, 21,000 మనది ఎంత అద్భుతంగా పోతున్నది లైవ్ అంటే బ్రహ్మాండంగా పోతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.